హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి ఏపీ స్టేట్ 7th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ 7th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ సంబంధించి వొకాబులరీ గ్రామర్ని చెప్పుకోవడం జరిగింది. ఈరోజు థర్డ్ లెసన్లో ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం. అలాగే థర్డ్, 4th, 5th, 6th ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ని కంప్లీట్గా నేను వీడియోలన్నీ చేయడం జరిగింది. వాటి యొక్క ప్లేలిస్ట్ కూడా నా ఛానల్లో అందుబాటులో ఉంది. ఓకేనా? అలాగే ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి మీకు ఏ వీడియో కావాలన్నా సరే ఆ టాపిక్ని టైప్ చేసి పక్కన @మూర్తి సార్ MURTHYSIR @ని మూర్తి సార్ని స్పేస్ లేకుండా రెండు కలిపి టైప్ చేస్తే మీకు ఆ వీడియోలన్నీ డిస్ప్లే అవడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 7th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో థర్డ్ లెసన్ గోపాల్ అండ్ ద హిల్స్ ఆఫ్ ఫిష్ అనే లెసన్లో వొకాబులరీ గ్రామర్ ఏ వచ్చినా డిస్కస్ చేద్దాం. మనకి టెక్స్ట్ బుక్లో వర్కింగ్ విత్ లాంగ్వేజ్లో మనకి ఈ గ్రామర్ కానీ వొకాబులరీ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ థర్డ్ లెసన్లో మనకి రిపోర్టెడ్ స్పీచ్ సంబంధించి ఇవ్వడం జరిగింది. రిపోర్టెడ్ స్పీచ్ అనేది చాలా పెద్ద టాపిక్. మీకు నేను ఆల్రెడీ నా ఛానల్లో రిపోర్టెడ్ స్పీచ్ సంబంధించి డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా చేంజ్ చేయాలనేది రూల్స్తో సహా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో అన్ని మోడల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోకి కూడా ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పనిసరిగా చూడండి. పైన ఎండ్ కార్డ్స్ కానీ ఐ కార్డ్స్ కానీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్కి ఎలా మార్చాలనేది అది చూస్తే మీరు ఈ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే రిపోర్టెడ్ స్పీచ్ సంబంధించి ఏ బిట్ ఇచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, డిఎస్సి టెట్టే కాదు. ఓకేనా? తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వాచ్ చేయండి. ఎందుకంటే ఇది మనం ఇక్కడ 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి వాడు ఏమి ఇచ్చాడు దాని తగ్గట్టు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయగలరు తప్ప కంప్లీట్గా ఇక్కడ స్పీచ్ టాపిక్ని చెప్పలేం. ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ క్లాస్ వినండి, ఆ తర్వాత మీరు ఆ స్పీచ్ వీడియో చూసినట్లయితే మీరు కంప్లీట్గా ద స్పీచ్ మీద గట్టిగా మీరు 100% మీకు గ్రిప్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో టెక్స్ట్ బుక్లో మనకి ఏమి ఇచ్చారంటే హౌ మచ్ డిడ్ యూ పే ఫర్ దట్ హిల్సా అన్నాడు అని ఇచ్చి దానిని రిపోర్టెడ్ స్పీచ్లోకి మార్చమన్నాడు. అసలు ఎలాగ ఇచ్చాడు ఏంటని చెప్తాను చూడండి. ముందు మనం కొంచెం ఆడిచ్చిన ఎగ్జాంపుల్స్ తగ్గట్టు కొన్ని మీకు రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఏ సెడ్ టు బి కామా ఎన్నో కామాస్ ఉంటాయి, మధ్యలో సెంటెన్స్ ఉంటుంది. ఓకేనా? ఈ స్ట్రక్చర్లో ఉన్నట్టయితే దానిని డైరెక్ట్ స్పీచ్ అంటాం. అంటే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు ఆ ఇద్దరు మాట్లాడుకున్న మాటలని యాజ్ టీజ్గా చెప్పినట్లయితే అది డైరెక్ట్ స్పీచ్. లేదు, ఆ ఇద్దరు మాట్లాడుకున్న మాటల్ని మూడో వ్యక్తికి చెప్పినప్పుడు వాళ్ళిద్దరు అలా మాట్లాడుకున్నారు అని మూడో వ్యక్తి చెప్పినప్పుడు అది ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది. ఓకేనా? ఇద్దరు మాట్లాడుకున్న మాటల్ని యాజ్ టీజ్గా చెప్పినట్లయితే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. అదే కొటేషన్స్ ఉండి ఆ విధంగా కామా ఉండి కొటేషన్స్ ఉండి టు ఉండి ఈ విధంగా ఉంటే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. అలా కాకుండా ఆ ఇద్దరు ఆడుకున్న మాటల్ని మరో మూడో వ్యక్తి తన మాటల్లో చెప్పినప్పుడు, ఏ అనేవాడు బీతో ఇలా అన్నాడు అని తన మాటల్లో చెప్పినప్పుడు, వాళ్ళిద్దరు సంభాషణని మూడో వ్యక్తి తన మాటల్లో చెప్పినప్పుడు దానిని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. ఇవన్నీ కూడా నేను ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఈజీగా తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అక్కడ. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా ఏ సెడ్ టు బి ఇచ్చి కామా కొటేషన్ స్టార్ట్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఉండి చివరన ఫుల్ స్టాప్ ఉంటుంది. దీన్ని ఏమంటాం మనము అసర్టివ్ సెంటెన్స్. లోపల ఉన్న సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యిందంటే చివరన ఫుల్ స్టాప్ ఉంటుంది, అసర్టివ్ సెంటెన్స్. ఈ విధంగా కొటేషన్ లోపల ఉన్నది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి చివరన ఫుల్ స్టాప్ ఉంటే అప్పుడు దీనిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు సెడ్ టు ఎలా మారుతుంది అంటే టోల్డ్గా మారుతుంది. ఏ టోల్డ్ బి అంటాం. నెక్స్ట్ ఈ కామా కొటేషన్స్ తీసి ఏమి పెట్టాలి? దట్ అనే కంజంక్షన్ పెట్టాలి. ఎప్పుడు కండిషన్ అయితే లోపల ఉన్న సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి చివరన ఫుల్ స్టాప్ ఉంటే అసర్టివ్ మోడల్లో ఉంటే. ఓకేనా? దట్ అనే కంజంక్షన్ పెడతాం. మిగతా అవన్నీ మారుతాయి. ఎలా మారుతుంది తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఏ సెడ్ టు బి కామా కొటేషన్ స్టార్ట్ WH వర్డ్ ఉండి చివరన క్వశ్చన్ మార్క్ ఉంటే, అంటే లోపల ఉన్నది ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఉంటే అప్పుడు ఈ సెడ్ టు అనేది ఎలా మారుతుంది? ఆస్క్డ్గా మారుతుంది. ఏ ఆస్క్డ్ బి. నెక్స్ట్ ఇక్కడ కామా కొటేషన్స్ ఏమొచ్చింది? కంజంక్షన్ దట్. కానీ ఇక్కడ WH వర్డ్తో స్టార్ట్ అయ్యిందంటే కంజంక్షన్ కూడా WH వర్డ్తో స్టార్ట్ చేయాలి, దట్ రాయకూడదు. స్టార్ట్ చేసి
ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇస్తాడు. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే హెల్పింగ్ వర్బ్ ముందుండి సబ్జెక్ట్ తర్వాత ఉంటుంది. కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు దానిని ఎస్ఆర్టి స్ట్రక్చర్లోకి మార్చాలా. అంటే ఏంటి, హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు సబ్జెక్ట్ని ముందు తీసుకురావాలి. అందుకే డబుల్ హెచ్ వాడితే వెంటనే సబ్జెక్ట్ రాయాలి ఎప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో ఆన్సర్ రాసినప్పుడు. నెక్స్ట్ ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు ఈ చివర ఉన్న క్వశ్చన్ మార్క్ రాయకూడదు, ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే స్ట్రక్చర్ మార్చాం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఉండదాన్ని సబ్జెక్ట్ని ముందు తీసుకొస్తాను కూడా. డబుల్ హెచ్ వాడిన తర్వాత వెంటనే సబ్జెక్ట్ రాసి చివరిని ఫుల్ స్టాప్ పెట్టాలి. అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయినప్పటికీ కూడా. నెక్స్ట్ ఏ సెడ్ టు బి కామా కొటేషన్ స్టార్ట్ లోపల స్టార్టింగ్లోని వెర్బ్ వన్ ఉండొచ్చు, లేదా ప్లీజ్ ఉండి వెర్బ్ వన్ ఉండొచ్చు. అంటే ఓపెన్ ద డోర్, లేదా పోస్ట్ మై లెటర్, లేదా లెండ్ మీ యువర్ బైక్. స్టార్టింగ్ V1 దాన్ని బేర్ ఇన్ఫినిటివ్ అంటాం. బేర్ ఇన్ఫినిటివ్ V1తో స్టార్ట్ అవుద్ది. లేదు ప్లీజ్తో స్టార్ట్ అయ్యి V1 అంటాం. ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్. ఓకేనా, ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్. ప్లీజ్తో స్టార్ట్ అయ్యి V1 ఉన్నా, లేదా డైరెక్ట్గా V1 ఉన్నా చివరిన ఫుల్ స్టాప్ ఉంటే దాన్ని ఇంపరేటివ్ మోడల్ అంటాం. ఇంపరేటివ్ సెంటెన్స్. అటువంటి దానికి ఏం చేయాలంటే ఇక్కడ సెడ్ టు బదులుగా ఈ సెంటెన్స్లో ఉన్న మీనింగ్ బట్టి ఇక్కడ రాయాలా. అది ఆర్డర్ అయితే ఆర్డర్ రాయాలి, రిక్వెస్ట్ అయితే రిక్వెస్టెడ్ అని రాయాలి, ఆ విధంగా అడ్వైజ్ అయితే అడ్వైజెడ్ అని రాయాలి. ఆ విధంగా ఇక్కడ మారుతుంటుంది సెడ్ టు బదులుగా. ఇక్కడేమో ఈ మోడల్ ఏమో సెడ్ టు ఆస్క్డ్ అయ్యింది, ఇక్కడేమో టోల్డ్ అయ్యింది. ఇప్పుడు ఇది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి చివరిన ఫుల్ స్టాప్ ఉంటే, డబుల్ హెచ్ వర్డ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్ మార్క్ ఉంటే సెడ్ టు ఆస్క్డ్ అయ్యింది. అలా కాకుండా V1 కానీ ప్లీజ్ ప్లస్ V1 కానీ ఉండి చివరిన ఫుల్ స్టాప్ ఉంటే అది ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి సెడ్ టు ఏమైంది, ఆర్డర్డ్ అయ్యింది. ఆర్డర్డ్ లేదా రిక్వెస్టెడ్ లేదా ఇంకేమైనా అడ్వైజర్ కానీ ఇక్కడ మీనింగ్ బట్టి చెప్పచ్చు. అయితే ఈ రెండు మార్చాం, కంజంక్షన్ వచ్చి చెప్పాం. అయితే ఇక్కడ చూడండి, ఇది సెడ్ టు ఏమైంది, ఆర్డర్డ్. మరి కామా కొటేషన్స్ తీసి ఇక్కడైతే కామా కొటేషన్స్ తీసిస్తే డబుల్ హెచ్ వర్డ్ ఇస్తే డబుల్ హెచ్ వర్డ్ రాయమన్నాను. మరి ఇక్కడ ఏం రాయాలంటే V1తో స్టార్ట్ అవుతుంది కదా, 2 + V1 పెట్టియాలా. 2 + V1తో స్టార్ట్ చేసేయడమే. ఏ ఆర్డర్డ్ బి 2 + V1 పెట్టి రాసేయడమే. సపోజ్ ఇక్కడ ఓపెన్ ద డోర్ ఉందనుకో, 2 ఓపెన్ ద డోర్. ల్యాండ్ మీ యువర్ బైక్ ఉందనుకో, 2 ల్యాండ్ అని పెట్టాలా. సో ఇక్కడ V1 ఇస్తే 2 + V1 రాసేయడమే, ఇంకే కంజంక్షన్ ఉండదు. ఓకేనా, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ కొటేషన్స్ లోపల ఉన్న సెంటెన్స్లో పర్సన్స్ ఫస్ట్ పర్సన్ ఏంటంటే మనకి ఐ వి. దాని రూపాలు తెలుసు, ఐ మీ మై మైన్ మై సెల్ఫ్ అని మనం ఆల్రెడీ ప్రొనౌన్స్లో చెప్పుకోవడం జరిగింది. వి అజ్ అవరు అవర్ జల్స్ అవన్నీ మనకు తెలిసినవే. అది ఐ వి అనే ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ ఏంటి, యు. యు ఎవరు, ఎవర్ సెల్ఫ్, ఎవర్ జల్స్ ఇవి. అలాగే థర్డ్ పర్సన్ ఏంటంటే ఇక్కడ హీ షీ ఇట్ దే. హీ యొక్క రూపాలు ఏంటి, హీ హిమ్ హిజ్ హిమ్సెల్ఫ్. అలాగే సీకి హెర్ హెర్స్ హెర్ సెల్ఫ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. అలాగే ఇట్ దే యొక్క థర్డ్ పర్సన్ సింగులర్స్ ఈ సీట్లు, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. మొత్తం ఏంటి, ఫస్ట్ పర్సన్ ఐ వి, సెకండ్ పర్సన్ యు, థర్డ్ పర్సన్ హీ షీ ఇట్ దే. వాటి బట్టి ఈ కొటేషన్స్ లోపల ఉన్న పర్సన్స్ ఫస్ట్ పర్సన్ కానీ అయిందనుకోండి, ఈ కొటేషన్స్ లోపల ఉన్న సెంటెన్స్లో అది ఏ మోడల్ అయినా, ఇంట్రాగేటివ్ అయినా, ఎస్ఆర్టివ్ అయినా, ఇంపరేటివ్ అయినా, ఏదైనా సరే లోపల ఉన్న పర్సన్ ఫస్ట్ పర్సన్ అయినట్లయితే అంటే ఐ కానీ ఐ యొక్క రూపాలు కానీ, ఐ మీ మై ఏవైనా, అలాగే ఉయ్ కానీ ఉయ్ యొక్క రూపాలు ఏవైనా సరే అవి ఏవైనా ఉన్నట్లయితే ఫస్ట్ పర్సన్ సంబంధించిన ఏమైనా ఉన్నట్లయితే అవి ఈ సెడ్ టు బిలో స్టార్టింగ్లో ఏముందండి ఇక్కడ ఏ. ఇక్కడ ఏ ఎవరున్నారో వాళ్ళకి చెందుతుంది ఈ ఫస్ట్ పర్సన్ సంబంధించినవన్నీ కూడా. ఏ బట్టి ఇక్కడ మార్చాలి. ఇక్కడ జెంట్ ఉంటే హీ ఉంటే హీ బట్టి మార్చాలి, ఇక్కడ సి ఉంటే సి బట్టి రూపాలు మార్చాలి. ఓకేనా, మీకు అవగాహన కోసం, మీకు కంప్లీట్గా అవగాహన రావాలంటే ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. నెక్స్ట్ ఈ కొటేషన్ లోపల సెకండ్ పర్సన్ ఎక్కడైనా కనబడితే యూ కానీ యూ యొక్క రూపాలు కానీ ఏవి కనిపించినా సెడ్ టు తర్వాత ఉన్న బీకి చెందుతుంది, బీకి. ఓకేనా, మళ్ళీ చెప్తాను. కొటేషన్స్ లోపల ఫస్ట్ పర్సన్ సంబంధించిన ఐ కానీ ఉయ్ కానీ దాని యొక్క రూపాలు ఏమైనా ఐ మీ మై ఉయ్ అజ్ ఏమైనా కనిపిస్తే అది సెడ్ టు బిలో స్టార్టింగ్లో ఎవరు ఉంటారో వారి బట్టి దాన్ని మార్చాలి. సెకండ్ పర్సన్ యూ యొక్క రూపాలు యూ ఎవరు ఏదున్నా కనబడినా అది సెడ్ టు బిలో రెండోది బి బట్టి దాన్ని మార్చాలి. ఓకేనా, థర్డ్ పర్సన్ అంటే హీ షీ ఇట్ వాటి రూపాలు హిమ్ హెర్ దేర్ దెమ్ ఏ ఉన్నా సరే ఈ కొటేషన్ లోపల మనం ఆన్సర్ రాసినప్పుడు నో చేంజ్. ఓన్లీ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ వీటి బట్టి మారుతాయి. ఫస్ట్ పర్సన్ ఏమో ఏ బట్టి, సెకండ్ పర్సన్ ఏమో బి బట్టి మారుతాయి తప్ప థర్డ్ పర్సన్ ఈ లోపల ఏవి ఇచ్చినా హీ కానీ హిమ్ కానీ హెర్ కానీ ఇవేవి ఇచ్చినా
నో చేంజ్. ఓకేనా? అయితే ఇప్పుడు వెర్బ్ ఎలా మారుతుంది? ఇక్కడ సెడ్ టు అంటే ఇదంతా V2లో ఉంది కాబట్టి ఇప్పుడు లోపల ఉన్న వెర్బు ఒకవేళ మనకు సింపుల్ ప్రజెంట్లో ఇచ్చినట్లయితే V1 కానీ V1కి SRES కానీ ఇచ్చినా లోపల ఉన్న వెర్బు V1 కానీ V1కి SRES అంటే సింపుల్ ప్రజెంట్లో ఇచ్చినా లేదా డూ ప్లస్ V1 డజ్ ప్లస్ V1లో ఉన్నా డూ ప్లస్ V1 డజ్ ప్లస్ V1లో ఉన్నా మనము ఈ మెయిన్ వెర్బ్ని వెర్బ్ 2గా మార్చాలి. అంటే సింపుల్ ప్రజెంట్ని సింపుల్ పాస్ట్లోకి మార్చాలి. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ ఈ కొటేషన్స్ లోపల ఉన్న వెర్బ్ సింపుల్ పాస్ట్లో ఉంటే V2లో ఉన్నా లేదా డిడ్ ప్లస్ V1లో ఉన్నా V2లో ఉన్నా డిడ్ ప్లస్ V1 ఉన్నా అప్పుడు మన రిపోర్ట్ స్పీచ్ రాసినప్పుడు ఈ వెర్బ్ 2 అయినా సరే ఈ డిడ్ ప్లస్ V1 అయినా సరే ఎలా మారుతుందండి? హ్యాడ్ ప్లస్ V3గా మారుతుంది. జస్ట్ మీకు టెక్స్ట్ బుక్లు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ ఆధారంగా చెప్పినవి. ఇంకా కంప్లీట్గా కావాలంటే అన్ని రూల్స్ కావాలంటే ఆ వీడియో మీరు వాచ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీగా అర్థమయ్యేలా నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పార్ట్లుగా చేసి అన్ని మోడల్స్ కూడా డెప్త్గా ఈజీ టు టఫ్ వరకు బాగా కూడా ఈజీ సింపుల్ టు కాంప్లెక్స్ వరకు మొత్తం కంప్లీట్గా చెప్పడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీన్ని బట్టి మనం ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఏమిచ్చి చూద్దాం. వాడు ఏమిచ్చిన డైరెక్ట్గా హౌ మచ్ డిడ్ యూ పే ఫర్ దట్ హిల్సా ఇచ్చి దీన్ని యాక్చువల్గా వాడు ఎలాగివ్వాలి? మామూలుగా మనకి ఎగ్జామ్లో ఇస్తాడు ఏంటి? ద ఉమెన్ సెడ్ టు ద మ్యాన్ కామా కొటేషన్ స్టార్ట్. ఆ కొటేషన్ లోపల దీన్ని ఇవ్వాలి, కానీ వాడు అలాగ ఇవ్వలేదు. ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ని డైరెక్ట్గా అనుకొని దాన్ని మనం మార్చి మనం ఇచ్చాడు డైరెక్ట్గా. ఎలాగిచ్చాడంటే చూడండి, ఇక్కడ మనకి కొటేషన్స్ లోపల అంటే కొటేషన్ లోపల ఉన్నది ఇచ్చాడు, కానీ ఈ స్ట్రక్చర్లో ఇవ్వలేదు. కానీ మన ఆ స్ట్రక్చర్లో మీరు ఊహించుకోండి. అప్పుడు కొటేషన్ లోపల ఏముంది? హౌ మచ్ అంటే HH వర్డ్తో స్టార్ట్ అయింది. HH వర్డ్తో స్టార్ట్ అయితే సెడ్ టు ఏమవుద్ది? ఆస్క్డ్. ద ఉమెన్ ఆస్క్డ్ ద మ్యాన్. సెడ్ టు ఏమైందండి? ఆస్క్డ్ అయింది. నెక్స్ట్ మనకు టెక్స్ట్ బుక్లో ఇలా ఇచ్చాడు ముందు ద ఉమెన్ ఆస్క్డ్ ద మ్యాన్ అని ఇచ్చి మిగతా రాసేమన్నాడు. ఓకేనా? కానీ మన రూల్ ప్రకారంగా ఇలాగిస్తాడు ఎగ్జామ్లో. ఇలాగిచ్చినప్పుడు సెడ్ టు ఏమైంది? ఆస్క్డ్ అయింది. ఎందుకు అయింది? ఆస్క్డ్ HH వర్డ్తో స్టార్ట్ అయ్యి చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటే సెడ్ టు ఆస్క్డ్ అయ్యింది. ఓకేనా? ఇప్పుడు కామా కొటేషన్స్ తీస్తే HH వర్డ్తో స్టార్ట్ అయితే HH వర్డే రాయమని చెప్పాను. హౌ మచ్ రాసి ఇప్పుడు చూడండి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు హెల్పింగ్ వర్బ్తో సబ్జెక్ట్ ఉంటుంది, కానీ రిపోర్టెడ్ స్పీచ్లో ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు సబ్జెక్ట్ని ముందుకు తీసుకురావాలా, అంటే యూని ముందుకు తీసుకురావాలా. యూని ముందుకు తీసుకురావాలి ముందుకి. అయితే యూ అనేది ఏ పర్సన్ అండి? సెకండ్ పర్సన్ అనేది దేని చింతని చెప్పాను? బీకి. అంటే ఈ కొటేషన్స్ లోపల ఉన్న సెకండ్ పర్సన్ యూ అనేది ఇక్కడ సెడ్ టు తర్వాత ఉన్నది. ఇది ఏ, ఇది బి, ఇది ఏ, ఇది బి, ఈ బీకి చెందుతుంది. ఓకేనా? అప్పుడు యూ అనేది దీనికి చెందుతుంది. ఆ మ్యాన్ని హీ అనుకోండి. ఆ మ్యాన్ ఎవరు అవుతారు? హీ. కాబట్టి యూ బదులు ఏం రాయాలి? హీ రాయాలి. అక్కడ మళ్ళీ చెప్తే చూడండి, HH వర్డ్తో స్టార్ట్ అయినప్పటికి కూడా ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు సబ్జెక్ట్ని ముందుకు తీసుకురావాలి. హెల్పింగ్ వర్బ్ ముందు రాయకూడదు, అది కండిషను. యూని ముందుకు తీసుకురావాలి. అయితే యూ అనేది ఎలా మారుతుంది? సెకండ్ పర్సన్ కాబట్టి ఎవరు చెందుతుంది? బీకి చెందుతుంది చెప్పాను. అంటే మ్యాన్ అనే ఎవరవుతారు? హీ. మ్యాన్ బదులుగా హీ రాసాం. ఓకేనా? దాన్ని బట్టి ఒకవేళ ఇక్కడ లేడీ ఉందనుకో, ఇక్కడ సి వస్తుంది అనమాట సబ్జెక్ట్ ప్లేస్లోకి. నెక్స్ట్ డిడ్ ప్లస్ V1 ఉంది కదా, డిడ్ ప్లస్ V1. మరి డిడ్ ప్లస్ V1 ఉంటే అందులో మార్చాలా? హ్యాడ్ ప్లస్ V3 రాయాలా. డిడ్ ప్లస్ V1 ఇవి మెయిన్ వర్బ్. ఇది డిడ్ ప్లస్ పే, ఇది మెయిన్ వర్బ్. దీన్ని హ్యాడ్ ప్లస్ V3లో మార్చాలి. హ్యాడ్ పేకి మూడో రూపం పెట్టి పెయిడ్. ఏంటంటే పెయిడ్. ఓకేనా? డిడ్ ప్లస్ V1 అని డిడ్ ప్లస్ పేని హ్యాడ్ ప్లస్ V3గా మార్చాం, హ్యాడ్ పెయిడ్గా మార్చాం. ఓకేనా? డిడ్ మరి ఉండదు, హ్యాడ్ పెయిడ్. ఈ మెయిన్ వర్బ్నే మూడో రూపం రాసాం. నెక్స్ట్ మెథడ్ ఏంటండి? ఫర్ దట్ హిల్సా. హిల్సా అంటే చేప. చివరిని క్వశ్చన్ మార్క్ పెట్టకూడదు. ఇండైరెక్ట్ స్పీచ్లో రాసినప్పుడు క్వశ్చన్ మార్క్ కూడా రిమూవ్ చేసేయాలి. ఎందుకంటే ఇది SR స్ట్రక్చర్లో మార్చాం కాబట్టి, సబ్జెక్ట్ ముందు తీసుకొచ్చాం కాబట్టి. ద ఉమెన్ ఆస్క్డ్ ద మ్యాన్ హౌ మచ్ హీ హ్యాడ్ పెయిడ్ ఫర్ దట్ హిల్సా అనేది ఆన్సర్. చివరిని క్వశ్చన్ మార్క్ పెడితే తప్పు. అర్థమైంది కదండి?
ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ సేవ్ వచ్చినది చూద్దాం. నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో మరొక నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వై ఈజ్ యువర్ ఫేస్ ఆఫ్ 7 అని క్వశ్చన్ మార్క్ ఇచ్చారు చివరన. మళ్ళీ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇచ్చాడు. అయితే మనకి యాక్చువల్గా బిట్ ఎలా అడుగుతాడంటే గోపాల్స్ వైఫ్ సెడ్ టు హిమ్ కామా కొటేషన్ స్టార్ట్ వై ఈజ్ యువర్ ఫేస్ ఆఫ్ 7 క్వశ్చన్ మార్క్ ఉండి కొటేషన్ లోపల ఇదంతా కూడా ఇస్తాడనమాట. కానీ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడంటే గోపాల్స్ వైఫ్ ఆస్క్డ్ హిమ్ అని ఇచ్చి మిగతాదంతా మార్చమన్నాడు రూల్స్ ప్రకారంగా. ఓకేనా? కానీ నీ దాని నుంచి నీ క్వశ్చన్ ఈ విధంగా వస్తుందని చెప్పాను ఇక్కడ. ఇప్పుడు దీన్ని మనం మార్చుదాం. ఇప్పుడు చూడండి, గోపాల్స్ వైఫ్, గోపాల్ యొక్క వైఫ్ సెడ్ టు హిమ్, సెడ్ టు ఎలా మారుతుంది ఇక్కడ చూసుకోండి. ఇది అసర్టివా, ఇంట్రాగేటివా, ఎంపరేటివా? అసర్టివ్ అంటే సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ ఉంటుంది. ఇంట్రాగేటివ్ అయితే డబుల్ హెచ్ వర్డ్, అలాగే హెల్పింగ్ వర్బ్స్తో కూడా స్టార్ట్ అవుతాయి. లోపల హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతాయి. కెన్ తోటి, విల్ తోటి, షెల్ తోటి, డూ తోటి, డస్ తోటి, హ్యావ్ తోటి, హ్యాడ్ తోటి, వాజ్, వర్, యామ్, ఈజార్తో స్టార్ట్ అయ్యి చివరిని క్వశ్చన్ మార్క్ ఉన్న అది ఇంట్రాగేటివే. అవి అసారణ క్వశ్చన్స్. టెక్స్ట్ బుక్లో ఆ ఎగ్జాంపుల్ ఇవ్వలేదు కాబట్టి మీకు చెప్పలేదు. అవన్నీ మీకు కవర్ అవ్వాలంటే నేను పెట్టిన వీడియో చూడండి డిస్క్రిప్షన్లో. ఓకేనా? ఇప్పుడు డబుల్ హెచ్ వర్డ్ స్టార్ట్ అయింది కాబట్టి సెడ్ టు ఏమవుద్ది? ఆస్క్డ్. గోపాల్స్ వైఫ్ సెడ్ టు ఏమైంది ఇక్కడ? ఆస్క్డ్. ఓకేనా? ఆస్క్డ్. తర్వాత ఏంటంటే హిమ్. నెక్స్ట్ డబుల్ హెచ్ వర్డ్ ఇస్తే డబుల్ హెచ్ వర్డ్ తోటే రాయమన్నాం కంజంక్షన్. అదే అసర్టివ్ మోడల్ ఇస్తే కామా కొటేషన్ ఇస్తే ఎటు రాయాలి? దట్ రాయాలి. వై రాసి ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఎంత దగ్గర చెప్పాను మీకు, ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఉన్న సబ్జెక్ట్ ముందు తీసుకురావాలి చెప్పాను. ఇది హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? యువర్ ఫేస్. ఈ యువర్ ఫేస్ని ముందుకు తీసుకొచ్చి రాయాలి. వై తర్వాత రాయాలి ఆన్సర్లో. మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇంటరాగేటివ్లో వై తర్వాత ఈజ్ ఉంది, కానీ ఆన్సర్ రాసినప్పుడు వై తర్వాత వెంటనే యువర్ ఫేస్ రావాలి. సబ్జెక్ట్ ముందు తీసుకురావాలా, ఎందుకంటే ఇంటరాగేటివ్ని అసర్టివ్లో మార్చేస్తున్నాం. ఈ యువర్ ఫేస్ ఏమవుద్ది ఇప్పుడు అంటే, యువర్ అంటే సెకండ్ పర్సన్ యొక్క రూపం. యువర్ ఫేస్, యువర్ అంటే సెకండ్ పర్సన్, యు యొక్క రూపం ఏదైనా సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ దేని చెందుతుంది? హిమ్కి. సెడ్ టు తర్వాత ఏదందో దానికి సెకండ్ పర్సన్ చెందుతుంది చెప్పాను. మరి యువర్ ఫేస్ అనేది హిమ్ బట్టి మార్చండి. యువర్ ఫేస్ అనేది హిమ్ బట్టి ఎలా మారుతుంది? హిజ్ ఫేస్. మరి చెప్తాను చూడండి. యువర్ ఫేస్ అనేది సబ్జెక్టు, దీనిని వై తర్వాత పక్కన రాయాలి. ఇక్కడ రాయాలి. అయితే యువర్ ఫేస్ రాయకూడదు. ఈ కొటేషన్ లోపల యు కానీ యు యొక్క రూపాలు ఏ ఉన్నా, సెకండ్ పర్సన్ ఏ ఉన్నా, ఈ సెడ్ టు పక్కన ఉన్నటువంటి దాన్ని బట్టి మార్చాలని చెప్పాను. బి బట్టి మార్చాలని చెప్పాను. బి బట్టి సెకండ్ పర్సన్ మార్చాలి. మరి యువర్ ఫేస్ అనేది హిమ్ బట్టి మార్చాలి. యువర్ ఫేస్ ఏమవుద్ది? హిజ్ ఫేస్ అవుద్ది. ఏమవుద్ది? హిజ్ ఫేస్. అయిపోయింది. హిజ్ ఫేస్. ఇక్కడ వెర్బ్ చూడండి. ఇప్పుడు వెర్బ్ ఇక్కడ వెంటనే సబ్జెక్ట్ రాసిన వెర్బ్ ఇక్కడ ఏముంది? ఈజ్ అంటే సింపుల్ ప్రెజెంట్ V1 అంతే కదా. బి యొక్క బి రూపాలిటీ యామ్, ఈజ్, ఆర్ V1, వాజ్, వర్ V2. మరి ఈజ్ V1 కాబట్టి V1 ఇచ్చిన, V1కి ఎస్ఆర్ ఇచ్చిన ఎలా మార్చాలి? V2గా మార్చాలి. మరి ఈజ్కి V2 ఏం రాస్తాం? వాజ్ కానీ వర్ కానీ. కాకపోతే సబ్జెక్ట్ సింగులర్ కదా ఫేస్, అప్పుడు ఏం రాయాలి? వాజ్ రాయాలి. అర్థమైందా? ఫస్ట్ ఏమో వైకి వై రాస్తాము, సబ్జెక్ట్ ముందు తీసుకొచ్చాము. యువర్ ఫేస్ అనేది హిజ్ ఫేస్ అయింది, ఎందుకంటే ఎవరు అనేది హిమ్కి చెందుతుంది కాబట్టి హిజ్ ఫేస్ అయింది. తర్వాత వెర్బ్ చూడాలి. వెర్బ్ ఈజ్ ఎలా మారుతుంది అంటే వజ్గా మారుతుంది. ఇది ప్రజెంట్ V1 సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్లోకి మారుతుంది. అర్థమైందా? V1 V2గా మారింది. యామ్, ఈజ్, ఆర్ V1, దాని V2 ఏమవుతుంది? వాజ్, వర్. సింగులర్ కాబట్టి వాజ్ రాయాలి. ఈజ్ ఫేస్ సింగులర్ కాబట్టి. ఓకేనా? వాజ్ రాసి ఇంకేటుంది? ఆఫ్ 7. చివరిని క్వశ్చన్ మార్క్ పెట్టి తప్పు ఫుల్ స్టాప్ పెట్టాలి. గోపాల్స్ వైఫ్ ఆస్క్డ్ హిమ్ వై హిజ్ ఫేస్ వాజ్ ఆఫ్ 7. అంటే యాక్చువల్గా ఇక్కడ ఏమన్నదంటే గోపాల్ వైఫ్ అతనితో ఏమన్నది? వై ఈజ్ యువర్ ఫేస్ ఆఫ్ 7, మీ ఫేస్ ఎందుకు సగమే సేవ్ చేయబడింది అని అడిగింది. సో వాళ్ళిద్దరు ఆడుకున్న మాటలు యాజ్ టీజ్గా చెప్పాం. అది డైరెక్ట్ స్పీచ్. దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి వాళ్ళిద్దరు ఏమనుకున్నారో మన మాటల్లో చెప్పాలి. థర్డ్ పర్సన్ ఎవరో ఒకరు తన మాటల్లో చెప్తాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు, అది ఇండైరెక్ట్ స్పీచ్. గోపాల్ వాళ్ళ వైఫ్తో ఏమన్నాడంటే అతని ఫేస్ ఎందుకు సగం చేయబడింది అని అడిగిందని అన్నాడు. గోపాల్ వైఫ్ అతన్ని మీ ఫేసు లేదా అతని ఫేసు, గోపాల్ వైఫ్ అతని ఫేసు సగమే ఎందుకు చేయబడిందని అడిగింది అని మన మాటల్లో చెప్పడం. అర్థమైందా? గోపాల్ వైఫ్ అతని ఫేస్ సగమే ఎందుకు చేయబడింది అని అడిగింది అని చెప్పడం. ఓకేనా? ఈజ్ ఫేస్. దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాం. ఓకేనా? ఉదాహరణకి రామ్ అనేవాడు
సీతతో ఏమన్నాడంటే, రాము సీత ఏమన్నాడంటే, నేను రేపు మార్కెట్కి వెళ్తాను అన్నాడు. అది విన్ని నేనేం చెప్తాను, నేను రేపు మార్కెట్కి వెళ్తాను అన్నాడు కదా, రేపు అతను మార్కెట్కి వెళ్తానని రాము సీతతో చెప్పాడు అని నా మాటల్లో చెప్పడం, అది ఇండైరెక్ట్ స్పీచ్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన టెక్స్ట్ బుక్లు ఇచ్చింది, ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్ యువర్ మెజెస్టీ అన్నాడు. అయితే టెక్స్ట్ బుక్లు ఇచ్చినట్టే గోపి టోల్డ్ ద కింగ్ అని ఇచ్చాడు, కానీ ఆడిచ్చిందే కొటేషన్స్ లోపల ఉన్నది ఇచ్చాడనమాట. దాన్ని కొటేషన్స్ లోపల పెట్టుకొని మనము మీకు ఈ విధంగా క్వశ్చన్ ఇస్తున్నాను. ఏంటంటే గోపాల్ సెడ్ టు ద కింగ్ కామా కొటేషన్ స్టార్ట్, ఆ లోపల ఇదంతా కూడా ఇచ్చింది. ఓకేనా? దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చమని అర్థం, ఆడిచ్చింది అది. అప్పుడు లోపల సబ్జెక్ట్ స్టార్ట్ అయింది, ఐ. సబ్జెక్ట్ అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్ ఏదైనా అవ్వచ్చు, ఐతో స్టార్ట్ అయింది, చివరన ఫుల్ స్టాప్ ఉంది, అది అసెర్ట్. సబ్జెక్ట్ స్టార్ట్ అయ్యి చివరన ఫుల్ స్టాప్ అంటే సెరట్ ఏమైంది, టోల్డ్. సో సెరట్ ఏమైంది, టోల్డ్. గోపాల్ టోల్డ్ ద కింగ్, టోల్డ్ ద కింగ్, సెరట్ అని టోల్డ్గా మారిపోయింది. కామా ఎసరట్ ఉన్నప్పుడు కామా కొట్టేసి తీసివేసి ఏ పెట్టాలి, దట్. సో ఈ రెండు రిమూవ్ చేసి దట్ పెట్టాలి. నెక్స్ట్ మార్చేసాం కదా, ఎస్ఆర్టీ మోడల్ ఇస్తే ఎస్ఆర్టీలోనే రాస్తాం ఆన్సర్. అక్కడ ఇంకా ఓన్లీ ఇంట్రాగేటివ్ ఇస్తేనే డబుల్ హెచ్ వర్డ్ రాసి ఈ సబ్జెక్ట్ ముందు తీసుకొస్తాం. కానీ ఇక్కడ ఎస్ఆర్టీ ఇచ్చారు కాబట్టి ఎస్ఆర్టీతో స్టార్ట్ చేయాలి. అయితే ఇక్కడ స్టార్టింగ్లో ఏముంది, ఐ. ఈ కొటేషన్స్ లోపల ఫస్ట్ పర్సన్స్ ఏమున్నా అంటే ఐ కానీ ఉయ్ కానీ వాటి యొక్క రూపాలు ఏమున్నా అంటే ఐ ఉంది కదా ఫస్ట్ పర్సన్. ఐ అనేది దేని చింత చెప్పాను, షెడ్యూకి ముందేముంది, ఏకి. ఇక్కడ షెడ్యూకి ముందేముంది, గోపాల్ చెందుతుంది. ఐ అనేది గోపాల్ చెందుతుంది. సో ఐ బదులుగా గోపాల్ రాయాల. అంటే గోపాల్ అంటే ఎవరు, అక్కడ హీ. ఓకేనా? గోపాల్ ఎవరు, హీ. ఓకేనా? దట్ హీ. నెక్స్ట్ వెర్బ్ ఎక్కడ ఉంది, యాక్సెప్ట్, అంటే V1 ఉంది. కొటేషన్స్ లోపల V1 ఉన్నట్లయితే, లేదా V1కి SRES ఉన్నా, లేదా డూ ప్లస్ V1 డజ్ ప్లస్ V1 ఉన్నా V2 రాయాలి. దీనికి V2 రాయాలి అంటే సింపుల్ ప్రెజెంట్లో ఉన్నదాన్ని సింపుల్ పాస్ట్లో మార్చాలి. యాక్సెప్ట్ V2 ఏమవుద్ది, యాక్సెప్టెడ్ ద ఛాలెంజ్ కామా యువర్ మెజెస్టీ అన్నాడు. యువర్ అంటే సెకండ్ పర్సన్ దేని చెందుతుంది, సెడ్ టు తర్వాత ఉన్నదానికి. ఈ కొటేషన్ లోపల ఎక్కడైనా సెకండ్ పర్సన్ యూ కానీ యువర్ కానీ ఏదున్నా సెడ్ టు తర్వాత ఉండని చెందుతుంది. ఓకేనా? ఇక్కడేముంది, కింగ్. యువర్ మెజెస్టీ అంటే కింగ్ ఏమవుద్ది అప్పుడు, హిజ్. ఓకేనా? గోపాల్ టోల్డ్ ద కింగ్ దట్ హీ యాక్సెప్టెడ్ ద ఛాలెంజ్ హిజ్ మెజెస్టీ. యాక్చువల్గా కింగ్ దృష్టిలో పెట్టుకుని చెప్పాడు కాబట్టి ఎవర్ మెజెస్టీ రాసినా తప్పు లేదు. ఓకేనా? లేదా కింగ్స్ మెజెస్టీ, కింగ్ సంబంధించింది ఇక్కడ హిజ్ అనేది. ఓకేనండి? నెక్స్ట్ టెక్స్ట్ బుక్లు ఇచ్చినవే, ఐ వాంట్ టు సీ ద కింగ్. దీన్నే మనము గోపాల్ సెడ్ టు ద గాడ్స్ అంటే టెక్స్ట్ బుక్లో ఏమిచ్చినట్టు గోపాల్ టోల్డ్ ద గాడ్స్ అన్నాడు. సో మనము ఇది SRT మోడల్ కాబట్టి గోపాల్ సెడ్ టు ద గాడ్స్ కామా కొటేషన్స్ పెట్టి మీకు క్వశ్చన్ ఇలా ఇచ్చాను. దీనిని అంటే ఇదంతా కూడా కొటేషన్స్లో ఉన్నదాన్ని ఇలా ఇచ్చినాడు. ఓకేనా? ఇప్పుడు మనము దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్దాం. సెడ్ టు ఏమవుద్ది, సబ్జెక్ట్ స్టార్ట్ అయింది, చివరి ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి సెడ్ టు ఏమవుద్ది, టోల్డ్ అవుద్ది. గోపాల్ టోల్డ్ ద గాడ్స్. ఓకేనా? కామా కొటేషన్స్ తీసి దట్ పెట్టాలి. SRT మోడల్ దట్ పెట్టాలి. ఐ ఫస్ట్ పర్సన్ కదా, ఫస్ట్ పర్సన్ స్టార్టింగ్లో ఉందని సెడ్ టు ముందు ఎవరన్నారు, గోపాల్ బదులుగా ఐ బదులుగా గోపాల్ రాయాలి. గోపాల్ అంటే హీ. ఓకేనా? నెక్స్ట్ వెర్బ్ పెట్టింది అక్కడ వాంట్ అంటే V1 ఉంటే ఏమవుద్ది, V2. సింపుల్ ప్రెజెంట్ ఉంటే సింపుల్ పాస్ట్ అవుద్ది, వాంటెడ్. టు సీ ద కింగ్ లోపల 2 + V1 2 ఇన్ఫినిటివ్ ఉన్నా, కొటేషన్స్ లోపల 2 ఇన్ఫినిటివ్ ఉన్నా, ING ఫామ్ ఉన్నా నో చేంజ్. ఓకేనా? V1కి ING ఫామ్ ఉన్నా, ప్లేయింగ్, గోయింగ్, రన్నింగ్, ఆ విధంగా సింగింగ్ అలా ఉన్నా, 2 + V1 ఉన్నా అది ఇండైరెక్ట్ స్పీచ్లో మారు. ఇవన్నీ కూడా చెప్పాలంటే ఈ క్లాస్కి ఎక్కువైపోద్ది. ఓకేనా? నేను పెట్టిన వీడియో చూడండి తప్పనిసరిగా మీకు కంప్లీట్గా అర్థమవుద్ది. అన్ని రూల్స్ చెప్పాను అక్కడ. అదర్ వర్డ్స్ ఉంటాయి, దిస్ దట్గా మారుతుంది. ఓకేనా? టుడే అలాగే టొమారో ఏ విధంగా మారుతుంది, టొమారో అంటే నెక్స్ట్ డే మారుతుంది, ఎస్టర్డే ద ప్రీవియస్ డే అని ఇవన్నీ కూడా అక్కడ చెప్పడం జరిగింది. హియర్ దేర్గా మారుతుంది, అవన్నీ కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లెసన్ సరిపడి మాత్రం చెప్తున్నాను. నెక్స్ట్ బ్రింగ్ ద మ్యాన్ టు మీ అట్ వన్స్. ద కింగ్ సెడ్ టు ద గాడ్
బ్రింగ్ ద మ్యాన్ టు మీ అట్ వన్స్. దీన్నే కొటేషన్స్లో రాశాను. షెడ్ టు ఏమో చూడండి ఇక్కడ ఏ సెంటెన్స్ చూసుకోండి. కొటేషన్స్ లోపల ఉన్నది అసర్టివా, ఇంట్రాగేటివా, ఇంపరేటివ్ చూసుకోండి. స్టార్టింగ్ కొటేషన్ లోపల స్టార్టింగ్ V1తో స్టార్ట్ అయింది. స్టార్టింగ్ V1 ఉన్న ప్లీజ్తో స్టార్ట్ అయినా ఏమవుతుంది ఇంపరేటివ్. అప్పుడు ఏమవుద్ది షెడ్ టు బదులుగా ఇది ఆర్డరా, రిక్వెస్టా, అడ్వైజా చూసుకోవాలి. బ్రింగ్ ద మ్యాన్ టు మీ అట్ వన్స్. ఒకసారి ఆ మనిషిని తీసుకురా అని అన్నాడు ఎవడు, రాజు అన్నాడు ఎవరితోటి, గాడ్తో. రాజు గాడ్తో ఏమంటాడు, ఆర్డర్ చేస్తాడు. ఆర్డర్డ్ అనాలి. ఆర్డర్, ఆర్డర్డ్ ద గాడ్ రాసి ఇంపరేటివ్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను, కామా కొటేషన్స్ తీసి V1 ఇస్తే 2 + V1 రాసేమన్నాం. బ్రింగ్ ఏమవుద్ది, టు బ్రింగ్ అవుద్ది. టు బ్రింగ్ ద మ్యాన్. మ్యాన్ ఏం మారదు, ఓన్లీ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్స్ ఉంటేనే ఐ రూపాలు, ఉయ్ రూపాలు, యూ రూపాలు అవి ఉంటేనే మారుతాయి, మిగతా ఏం మారవు. బ్రింగ్ ద మ్యాన్ టు మీ అన్నాడు ఇక్కడ. మీ ఇక్కడ చూడండి, మీ అనేది ఏ రూపం, ఫస్ట్ పర్సన్ది. అంటే ఫస్ట్ పర్సన్ ఏంటి మనకి ఇక్కడ, ఐ, ఉయ్ కదా. మరి ఐ యొక్క ఆబ్జెక్ట్ రూపమే కదా మీ, అంటే ఇది ఫస్ట్ పర్సనే కదా. ఐ యొక్క ఏ రూపమైనా, ఐ కానీ, మీ కానీ, మై కానీ, మై సెల్ఫ్ కానీ ఏ ఉన్నా అవి షెడ్ టు ముందన్న కింగ్ ఇక్కడ కింగ్ చెందుతాయి. మరి మీ ఉంది ఇక్కడ, కింగ్ ఉంది. కింగ్ అంటే హీ కదా. మరి హీని మీ ప్లేస్లో రాయాలా, ఈని మీ ప్లేస్లో రాయాలంటే మీ అంటే ఆబ్జెక్ట్ కదా. అప్పుడు హీకి ఏమవుద్ది ఆబ్జెక్టు, హిమ్. ఏమవుద్ది, హిమ్. కాబట్టి ద మ్యాన్ టు హిమ్ అట్ వన్స్. ఓకేనా, అట్ వన్స్. ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్. వీళ్ళు ఇక్కడ చూడండి, ఇక్కడ మీ అంటే ఫస్ట్ పర్సన్ అనేది షెడ్ టు ముందు చెందుతుంది. మీ అంటే ఐ ఒక రూపమే కాబట్టి, ఐకి ఆబ్జెక్ట్ కాబట్టి, ఐకి ఆబ్జెక్ట్ కేసు మీ కాబట్టి మీ ఏమో కింగ్ చెందుతుంది. కింగ్ అంటే హీ తీసుకొచ్చి రాయకూడదు ఇక్కడ మీ ఏ కేసులో ఉందో హీని కూడా అదే కేసులోకి మార్చాలా. మీ ఇక్కడ ఆబ్జెక్ట్, ఐకి ఆబ్జెక్ట్ అంటే మీ కదా. అప్పుడు హీకి ఆబ్జెక్ట్ ఏంటి అవుద్ది, హిమ్మే రాయాలి. ఓకేనా. ఫ్రెండ్స్, మన టెక్స్ట్ బుక్లోనే మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చి వాటిని డిక్షనరీలో వాటి యొక్క మీనింగ్స్ని ఫైండ్ అవుట్ చేసి రాయమన్నాడు. అంటే మనకి టెట్ డిఎస్సిలో వొకాబులరీలో భాగంగా ఆ ప్యాటర్న్ ప్రకారంగా సినోనిమ్స్లో మనకు ఆడడానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇవి నేర్చుకోవాలి. ఛాలెంజ్ అంటే సవాలు. దానికి సినోనిమ్స్ ఏమవుతాయి అంటే టెస్ట్, ట్రయల్, డిఫికల్టీ, ఆబ్స్టేకిల్, కన్ఫ్రోనేషన్. అలాగే మిస్టిక్ ధ్యానము, స్పిరిచువల్, మిస్టీరియస్, ఈసోటెరిక్. ఓకేనా. అది మిస్టిక్కి మనకేం వస్తాయంటే ఇక్కడ సినోనిమ్స్. కామికల్ అంటే హాస్యభరితమైన, ఫన్నీ, హ్యూమరస్, అమ్యూజింగ్, ఎంటర్టైనింగ్. అలాగే కోర్టియర్ సభికుడు, దానికి సినోనిమ్స్ ఏమవుతాయి అంటే సేమ్ మీనింగ్ వచ్చేవి అటెండెంట్, నోబుల్, అడ్వైజర్, కంపానియన్, NION. అరిస్టోక్రాట్ ఇవన్నీ కూడా కోర్టియర్కి మనకి సినోనిమ్స్ కింద రావడం జరుగుతుంది. అలాగే స్మేరింగ్ అంటే వ్యాప్తి చెందడం లేదా మరక పడినట్లు చేయడం. మరక పడితే చూడు అలా జస్ట్ మరక అంతా అలా చుట్టూ వ్యాప్తి చెందుతుంది కదా, దాన్ని స్మేరింగ్ అంటాం. స్ప్రెడ్డింగ్, డౌబింగ్, స్మడ్జింగ్, కోటింగ్, అప్లయింగ్ అనేవి దాని యొక్క సినోనిమ్స్. ఓకేనా. DAUBING. ఓకేనండి, ఇవి సినోనిమ్స్. ఇదండి థర్డ్ లెసన్స్లో ఉన్నటువంటిది. ఓకేనా. థ్యాంక్ యూ.